నమస్తే నా పేరు దానండి వెల్కమ్ టు మై ఛానల్ టెక్ సెట్ గు తెలుగు ఈరోజు మన వీడియోలో రెడ్మీ నోట్ 10s స్పెక్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను అనమాట. ఎందుకు రెడ్మీ నోట్ 10s అంటే చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రైస్ సెగ్మెంట్ అంటే 15,000లో మనకైతే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వేరే కంపెటిటర్ అంటే మనకు రియల్మీలో కానీ ఓప్పోలో కానీ దానికంటే పోలిస్తే మనకు రెడ్మీ నోట్ 10sలో అయితే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయైతే చెప్పుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో అయితే నేను ఓవరాల్ మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఈ మొబైల్ ఎందుకు పర్చేస్ చేయాలో దానికి పర్ఫెక్ట్ రీజన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫస్ట్ అయితే మనం రెడ్మీ నోట్ 10s ప్రైస్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. 664 వేరియంట్ వచ్చేసరికి మనకు 14,999 అయితే ప్రైస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనము 6128 వేరియంట్ వచ్చేసరికి మనకు 15,999 ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. ఈ స్పెసిఫికేషన్స్తో మనకు మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు స్పెసిఫికేషన్ ఎట్లా చెప్తానంటే ఫస్ట్ మనము డిస్ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్, కెమెరా గురించి అయితే డిస్కస్ చేద్దాం అనమాట. దాని తర్వాత ఈ మొబైల్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. స్పెషల్ ఫీచర్స్ అంటే ఏదో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి ఉండదు, కానీ కొంచెం చిన్న ఫీచర్స్ ఉంటాయి, కానీ చాలా మంచి ఒక ఇంపాక్ట్ అయితే ఇస్తుంది అనమాట డే టు డే లైఫ్లో. ఫస్ట్ మనం ప్రాసెసర్ విషయం మాట్లాడినట్టయితే మనకి ఇక్కడ మీడియాటెక్ నుంచి హీలియో G95 ప్రాసెసర్ అయితే రావడం జరిగింది. G95 అనేది ఒక చాలా మంచి ప్రాసెసర్ అనమాట. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనము వేరే మొబైల్లో కూడా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ G85 అయితే ఉంటుంది. ఇక్కడ మనకు G95 రావడం అనేది ఒక చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ గేమింగ్ ప్రాసెసర్ అనమాట. మనం మంచి ఒక డీసెంట్ కంటే అబౌవ్ గేమింగ్ అయితే చేయవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మన డిస్ప్లే విషయానికి వస్తే మనకి ఇక్కడ 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే రావడం జరిగింది. సూపర్ AMOLED డిస్ప్లే అయితే రావడం జరిగింది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు సూపర్ AMOLED అయితే వేరే మొబైల్లో కూడా వస్తున్నాయి. అంటే మనకు రియల్మీలో కానీ ఓప్పోలో కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్ వస్తున్నాయి, కానీ ఇక్కడ స్పెషల్ ఫీచర్స్ ఒక చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఒక డీటెయిల్ ఒక ఓవర్వ్యూ అయితే వస్తుంది అనమాట ఈ మొబైల్ గురించి. మీరు కొనాలా లేదా అని ఒక డీటెయిల్ ఒక రివ్యూ లాగా అయితే, అంటే మీకు ఒక డెసిషన్ మేకింగ్ వీడియో లాగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి ఒక చాలా మంచి స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు 20-25 వాట్ అయితే రావడం జరుగుతుంది, కానీ ఇక్కడ మనకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ రావడం అనేది ఒక చాలా మంచి విషయం కాబట్టి ఈ మొబైల్లో మనకు బ్యాటరీ కూడా ఒక అహెడ్ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ మనం కెమెరా విషయానికి వస్తే మనకి ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇవ్వడం జరిగింది. 64+8+2+2 అనమాట. ఈ పక్కనున్న 8+2+2 అయితే మనం లైట్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఆ పెద్ద ఇంపాక్ట్ కూడా చూపించవు. 64 వచ్చేసరికి చాలా మంచి సెన్సర్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో 48 ఇచ్చినా సరే మనం పెద్ద అంటే 48 ఇచ్చినా సరే ఒక డీసెంట్ కెమెరా సెటప్, కానీ ఇక్కడ మనం 64 ఇవ్వడం అనేది ఒక చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనకు ఇమేజ్ అవుట్పుట్ అయితే మనకు ఒక స్టెప్ అహెడ్ రెజల్యూషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం ఇప్పుడైతే నేను స్పెషల్ ఫీచర్స్ అయితే డిస్కస్ చేశాను అనమాట. ఇప్పుడు నేను కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే మొత్తం అయితే చెప్పేశాను. ఇప్పుడు నేను స్పెషల్ ఫీచర్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఇంత స్పెషల్ ఫీచర్ వచ్చేసరికి అంటే చిన్న మైనర్ ఫీచరే కానీ చాలా మంచి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనకైతే రీడింగ్ మోడ్ 3.0 అయితే ఇవ్వడం జరిగింది. రీడింగ్ మోడ్ 3.0 ఏంటంటే మనకు మొబైల్లో జనరల్గా పీడిఎఫ్స్ కానీ మనం ఏదైనా ఆర్టికల్స్ కానీ చదువుతూ ఉంటాము, ఐస్కి చాలా స్ట్రెయిన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ రీడింగ్ మోడ్ వల్ల ఏమవుతుందంటే ఒక న్యూస్ పేపర్ని చదివినట్టయితే ఉంటుంది అనమాట. ఆ లైట్ అయితే మనకు అంటే ఐకి అయితే ఎఫెక్ట్ చేయదు, ఎందుకంటే మనకు జనరల్గా కూడా చూసినట్టయితే మనకు ఐక్ అనేది బ్లూ లైట్ అయితే ఎఫెక్ట్ చేస్తుంది. ఇందులో మనకైతే లో బ్లూ లైట్ అయితే ఉంటుందన్నమాట. ఒక సర్టిఫికేషన్ కూడా రావడం జరిగింది ఈ మొబైల్కి. మనకైతే ఒక ఐ స్ట్రెయిన్ అయితే ఎక్కువ ఉండదని చెప్పుకోవచ్చు. ఒక న్యూస్ పేపర్ చదువుతున్నట్టయితే ఉంటుందన్నమాట. మనం జనరల్గా అమెజాన్లో కిండిల్ చూసుకుంటాము, ఏదైనా ఉంటాయి కదా మనకు ఆర్టికల్స్ చదవడానికి, స్టోరీ బుక్స్ చదవడానికి, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్. ఇక్కడైతే మనకు ఒక ఫీచర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో మనకైతే స్టీరియో స్పీకర్స్ అయితే రావడం జరిగింది విత్ హైరస్ ఆడియో అనమాట. స్టీరియో స్పీకర్స్ అనేది ఒక చాలా మంచి ఫీచర్, ఎందుకంటే ఎవరైనా ఇయర్ ఫోన్స్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళు, ఎందుకంటే ప్రతిసారి ఇయర్ ఫోన్ పెట్టుకొని ఎందుకని అనుకునే వాళ్ళు యూట్యూబ్ కానీ ఏదైనా మూవీస్ కానీ మనం అయితే మొబైల్ స్పీకర్ తోటే వినడం జరుగుతుంది. సింగిల్ స్పీకర్ ఉంటే ఏమవుతుందంటే మనకు ఒకటే సైడ్ నుంచి వస్తుంది, అంత ఒక సినిమాటిక్ ఫీల్ అయితే ఉండదు. కానీ ఇక్కడ స్టీరియో స్పీకర్ రావడం అయితే చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు హైరస్ ఆడియో సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే మనకు దాంతో ఏమవుతుందంటే ఒక మంచి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది, అంటే ఒక క్రిస్ప్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఆడియోలో. అండ్ ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మనకి ఇందులో MIUI 12.5 అయితే రావడం జరిగింది. ఇది ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు మొబైల్ మనం పర్చేస్ చేయగానే మనం మళ్ళీ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు అవుట్ ఆఫ్ ది బాక్సే MIUI 12.5 అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా మనకు వేరే మొబైల్లో మనం ఫ్లాగ్షిప్లో కూడా చూసుకున్నాం, ఫ్లాగ్షిప్ MIలో కూడా చూసుకున్నట్లయితే మనకు 12 అయితే ఉంది, మన MIUI 12 అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనకు అప్డేట్ అయితే 12.5 రావచ్చు, కానీ ఇక్కడ మనకు 15,000 మొబైల్లోనే మనకు MIUI 12.5 అయితే రావడం జరుగుతుంది. ఈ MIUI 12.5లో ఎందుకు 0.5 పెరిగింది కదా, అంటే కొత్త MIUI 13 వర్షన్ రాలేదు, అయినా సరే ఎందుకంత హైప్ ఉందని అయితే మీకు డౌట్ ఉండొచ్చు. కానీ MIUI 12.5 అయితే చాలా
చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే చాలా మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే చిన్న చిన్న కస్టమైజేషన్స్, అంటే మనకు ఆ వర్క్ ఫ్లో కానీ లేకపోతే యానిమేషన్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా స్మూత్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక ఫీచర్ వచ్చేసరికి మనకి ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను చూసినట్టయితే నాకు ఎక్కడ కూడా ఇట్లా 5 ప్రొడక్షన్ ఉందా లేకపోతే 6 ప్రొడక్షన్ ఉందా అయితే ఎక్కడికి డీటెయిల్గా లేదు. కానీ నా అజంప్షన్ ప్రకారం అయితే నాకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి ఇంకొక మోటార్ అయితే ఇవ్వడం జరిగింది. సో మోటార్ వచ్చేసరికి మనకు జీ యాక్సెస్ వైబ్రేషన్ మోటార్ అనమాట. సో ఈ మోటార్ ఏంటంటే మనకు ఏదైనా నోటిఫికేషన్ కానీ లేకపోతే ఇంటెలిజెంట్ మోటార్ అనమాట. అంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఏదైనా లాంగ్ ప్రెస్ కానీ లేకపోతే షార్ట్ ప్రెస్ కానీ లేకపోతే ఏదైనా స్లైడ్ చేసినప్పుడల్లా కానీ మనకు ఒక హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో చాలా మంచి సెన్సార్ అయితే వాడడం జరిగింది అనమాట. అంటే సెన్సార్ కాదు, ఒక ఫిజికల్ మోటార్ అయితే వాడడం జరిగింది. సో ఒక హార్డ్వేర్ అయితే వాడడం జరిగింది. సో గేమింగ్లో కూడా చాలా మంచి ఇంపాక్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు పబ్జీ కూడా రాబోతుంది, అంటే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అయితే రాబోతుంది ఇండియాకి. సో ఈ గేమ్ వచ్చినా కూడా మనకైతే చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది. సో ఒక వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో, సో మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఒక వైబ్రేషన్ ఏదైతే ఫీల్ అవ్వాలనుకుంటామో సో అది కూడా అయితే చాలా మంచిగా రావడం అయితే జరుగుతుంది. సో ఇవన్నమాట, అంటే చిన్న ఫీచర్స్ ఉన్నాయి కానీ సో చాలా మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు మెయిన్ ప్రైమరీ ఫీచర్ వచ్చేసరికి కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే ఇవన్నీ వచ్చేసరికి ప్రాసెసర్ వచ్చేసరికి చాలా మంచిగా అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. సో ఈ మొబైల్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. అంటే సజెస్ట్ అంటే మీరు పక్క అయితే కొనాలని కాదు. సో వన్ ఆఫ్ ది టాప్ మొబైల్స్ అండర్ 15,000 అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో నేను రీసెంట్గానే ఒక టాప్ మొబైల్స్ అండర్ 15,000 అయితే ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. సో ఈ మొబైల్ని కూడా మీరైతే అందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మేలో ఇది నంబర్ 1 అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 15,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకు ఇన్ని మంచి ఫీచర్స్ రావడం అయితే చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.